హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024లో మరి మ్యాచ్ నెంబర్ 10 వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. ఇక ఈ మ్యాచ్ అయితే మరి అక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్లో చిన్నస్వామిలో జరగబోతుంది. ఇక మరి అక్కడ కేకేఆర్ అయితే ఫస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు, వాళ్ళకైతే సెకండ్ మ్యాచ్. ఇక ఆర్సీబీ అయితే మరి వాళ్ళకి మూడో మ్యాచ్, లాస్ట్ మ్యాచ్ అక్కడ మరి పంజాబ్ కింగ్స్ పైన గెలిచి వస్తున్నారు. ఇక చిన్నస్వామి వికెట్ మనందరికీ తెలిసిందే, మరి చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది. కానీ మరి లాస్ట్ మ్యాచ్లో చూసినాము కొంచెం లిటిల్ బిట్ అయితే గ్రాస్ అయితే వదిలేరు, కాబట్టి కొంచెం ఇనిషియల్గా పేసర్లకు మాత్రం చాలా హెల్ప్ అయితే ఉంటుంది, స్పిన్నర్లకు కష్టం అని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఇక ఆర్సీబీ స్టార్స్ చూసుకుంటే మరి ఇక్కడ 84 మ్యాచ్లు 39 గెలిచిలు, 40 మ్యాచ్లో ఓడిపోయారు. ఇక కేకేఆర్ స్టార్స్ చూసుకుంటే మరి కేకేఆర్ 11 మ్యాచ్లు 7 గెలిచిలు, కేవలం 4 మాత్రం ఓడిపోయారు. కేకేఆర్ కూడా మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు ఈ గ్రౌండ్లో. ఇక హెడ్ చూసుకుంటే మొత్తం 32 మ్యాచ్లు 14 ఆర్సీబీ గెలిస్తే 18 మ్యాచ్లు కేకేఆర్ గెలిచింది. హెడ్ పరంగా కూడా మరి కేకేఆర్దే స్లైట్ ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే మరి అక్కడ 2022లో మరి ఆర్సీబీ ఒక్క మ్యాచ్ గెలిచింది, మొత్తం అక్కడ మరి కేకేఆర్ గెలిచిందని చెప్పుకోవచ్చు. 2023లో కూడా మరి 2 ఆడితే 2 కూడా కేకేఆర్ గెలిచింది. మరి ఈ సంవత్సరం అయినా మరి ఆర్సీబీ రివెంజ్ తీసుకుంటారు అనేది చూడాలి. ఇక టీమ్స్ విషయానికి అయితే మరి అక్కడ మనం ఫస్ట్ కేకేఆర్ టీం చూసుకుంటే మరి కేకేఆర్ టీంలో మాత్రం చాలా మనకి స్ట్రాంగ్గా కనబడుతుంది, అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. లాస్ట్ మ్యాచ్లో మరి కొంచెం బౌలింగ్ ఇబ్బంది పెట్టినా కానీ మరి డీసెంట్గానే రాణించడం చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళ బ్యాటింగ్ చెప్పనవసరం లేదు. లాస్ట్ మ్యాచ్లో మరి నెంబర్ 8లో అక్కడ 100 రన్స్ అయితే వచ్చిండు. వాళ్ళకి నెంబర్ 8 రాక మంచి సాలిడ్ అగ్రెసివ్ బ్యాటింగ్ లైన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి అక్కడ ఫిల్ సాల్ట్ అండ్ సునీల్ నారాయణ అయితే బరిలోకి దిగుతారు. మరి సునీల్ నారాయణకు ఆర్సీబీ పైన మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు. ఇక సాల్ట్ అయితే మరి ఫస్ట్ మ్యాచ్లో చూసినాం 54 కొట్టిండు. ఒకవైపు వికెట్లు పడుతున్నామని మరి అతనైతే క్రీజ్లో ఉండి మరి మిగతా బ్యాట్స్మెన్కి అయితే పార్ట్నర్షిప్ అయితే మంచిగా ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక నారాయణ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు, కానీ బౌలింగ్లో మాత్రం ఇరగదీసిండు. ఇక వీళ్ళకి నెంబర్ 3లో మరి వెంకటేష్ అయ్యర్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణించడం అనేది. ఇక నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్. శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి చాలా మరి అక్కడ ఫస్ట్ మ్యాచ్లో ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు, మరి డక్అవుట్ అయింది మరి అక్కడ. కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా ముందుకు వెళ్తాడనేది చూడాలి, మరి టీం కూడా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారనేది చూడాలి. ఇక నెంబర్ 5లో నితీష్ రాణా కూడా మరి ఫస్ట్ మ్యాచ్లో 9 కొట్టిండు 11 బాళ్లలో. వీళ్ళ ఫస్ట్ మ్యాచ్లో మరి అక్కడ టాప్ 5 బ్యాట్స్మెన్లో ఒక సాల్ట్ మినహాయిస్తే మరి 4 కూడా చాలా మరి సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యాలని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 6లో వచ్చిన రమన్దీప్ మాత్రం చాలా విధ్వంసం క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి మరి అక్కడ మొత్తం ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసి వేయండు. 35 కొట్టిండు 17 బాల్లో, ఒక 4, 4 సిక్స్లు, 205 స్ట్రైక్ రేట్తోని. ఇక నెంబర్ 7లో వచ్చిన రింకు సింగ్ కూడా మరి అతనే కూడా తగ్గలేడు. మరి లాస్ట్ రాక ఉండి మరి అయితే 23 కొట్టిండు 15 బాల్లో, 153 స్ట్రైక్ రేట్తోని. ఇక లాస్ట్లో వచ్చిన రసల్ మాత్రం చాలా మరి డిస్ట్రాక్టివ్గా అక్కడ ఫినిష్ చేసిందని చెప్పుకోవచ్చు. 64 కొట్టిండు 25 బాల్లో, 7 సిక్స్లు, 3 4లు, 255 స్ట్రైక్ రేట్తోని. ఇక వీళ్ళ బౌలింగ్ చూసుకున్నా మరి బౌలింగ్లో కొంచెం డిసప్పాయింట్గానే ఉన్నారని చెప్పుకోవచ్చు. స్టార్కు మాత్రం 4 ఓవర్లకు 53 ఇచ్చిండు 13.2 ఎకనమీతోని. ఇక హర్షిత్ రాణా ఒకటే డీసెంట్గా మనకి కనబడుతున్నాడు, 3 వికెట్లు తీసిండు అండ్ 8.2 ఎకనమీ ఇచ్చిండు. ఇక అతనితో పాటు మరి అక్కడ సునీల్ నారాయణ కూడా ఒక వికెట్ తీసిండు అండ్ 4.8 ఎకనమీతో మంచిగా రన్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక వరుణ్ చక్రవర్తి గురించి చెప్పనవసరం లేదు, 55 ఇచ్చిండు, మరి హాఫ్ సెంచరీ కొట్టిందని చెప్పుకోవచ్చు, ఒక వికెట్ మాత్రమే తీసిండు. ఇక ఇంపాక్ట్ పెరిగింది మరి అక్కడ చేతన్ సకరియాకి అయితే ఛాన్స్ అయితే రావచ్చు, ఎందుకంటే మరి అక్కడ చిన్న సమయంలో ఆడుతున్న కాబట్టి మరి చేతన్ సకరియాకి అయితే ఛాన్స్ అయితే రావచ్చు. ఇక ఫైనల్ లెవెల్లో ప్లేయింగ్ 11 చూసుకుంటే మరి అక్కడ ఫిల్ సాల్ట్, సునీల్ నారాయణ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో వెంకటేష్ అయ్యర్, 4లో శ్రేయస్ అయ్యర్, 5లో నితీష్ రాణా, 6లో రమన్దీప్ సింగ్, 7లో రింకు సింగ్, 8లో ఆండ్రే రసెల్, 9లో మిచెల్ స్టార్క్, 10లో హర్షిత్ రాణా, 11లో వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ పెరిగిందా సుయేష్ శర్మ, చేతన్ సకరియా. ఓవరాల్ చూసుకుంటే మరి నెంబర్ 8 మంచి సాలిడ్ బ్యాటింగ్ అయితే ఉంది. మరి చూడాలి మరి వీళ్ళు ఏ విధంగా మరి అక్కడ చిన్న సమయంలో రాణిస్తారు అనేది. ఇక మరోవైపు ఆర్సీబీ చూసుకుంటే మరి ఆర్సీబీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇక వాళ్ళ బ్యాటింగ్లో కూడా కొంచెం పవర్ అయితే తగ్గింది. ఇక బౌలింగ్ మాత్రం సెట్ కాలేదు. ఒక లాస్ట్ మ్యాచ్లో చూసినాం మరి అక్కడ సిరాజ్ అండ్ ఎస్ దయాల్ మినహాయిస్తే మరి అందరు కూడా మంచి రన్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు అనేది చూడాలి. కొన్ని కీలకమైన చేంజెస్ కూడా చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక వీళ్ళ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి విరాట్ కోహ్లీ డూప్లెసిస్ అయితే ఓపెనింగ్ చేశారు. ఇక విరాట్ కోహ్లీ గురించి తెలుసు మనకి, సెకండ్ మ్యాచ్లో ఏ విధంగా రాణించిండో. మరి లాస్ట్ రాకుండా మ్యాచ్ అయితే గెలిపించిండు, 77 కొట్టిండు 49 బాల్లో, 11 4లు, 2 6లు, 157 స్ట్రైక్ రేట్తోని. ఇక మరోవైపు డూప్లెసిస్ మాత్రం చాలా ఇబ్బంది పడ్డాడని చెప్పుకోవచ్చు, 3 రన్లు కొట్టిండు 7 బాల్లో. ఇక నెంబర్ 3లో వచ్చిన కెమెరన్ గ్రీన్ కూడా ఇబ్బంది పడ్డాడు, అటు బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. 4లో వచ్చిన రజత్ పతిదార్ కూడా మరి 18 బాళ్ళకి 18 కొట్టిండు, ఒక 4 ఒక 6 కొట్టిండు 100 స్ట్రైక్ రేట్తోని. మరి చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు నెంబర్ 4లో వచ్చి.
ఇక నెంబర్ 5 వచ్చిన మ్యాక్స్వెల్ కూడా మరి బ్యాటింగ్లో మాత్రం చాలా ఇబ్బంది పడ్డాడని చెప్పుకోవచ్చు. ఇక 2 వికెట్లు తీసిండు మరి బౌలింగ్లో. ఈ మ్యాచ్లో మాత్రం బౌలింగ్తో బ్యాటింగ్లో కూడా మరి మంచిగా రాణించాలని చూస్తాడు. ఇక నెంబర్ 6లో అనుజ్ రావత్కి అయితే మరి మరొక ఛాన్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించిన కానీ సెకండ్ మ్యాచ్లో మాత్రం టెస్ట్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడిన చెప్పుకోవచ్చు. మరోవైపు అక్కడ లోమ్రర్ అండ్ దినేష్ కార్తిక్ 200 స్ట్రైక్ రేట్తో ఆడితే మాత్రం ఇతను మాత్రం ఆ టెస్ట్ స్ట్రైక్ రేట్తో ఆడిండు. 78 మాత్రం ఉంది అతని స్ట్రైక్ రేటు. ఇక 7లో డీకే మాత్రం వచ్చి మరి ఒంటి చేత్తో మ్యాచ్ అయితే గెలిపించిండు. 10 బాల్లో 28 కొట్టిండు, 3 4లు 2 6లతో 288 స్ట్రైక్ రేట్తోని. ఇక లోమ్రన్ గురించి చెప్పవసరం లేదు. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చి మరి ఇంపాక్ట్ మొత్తం క్రియేట్ చేసి అయితే వేయండు. 8 బాల్లో 10 కొట్టిండు, 2 4లు 6 212 స్ట్రైక్ రేట్తోని. ఇక వీళ్ళ బౌలింగ్లో చూసుకుంటే మరి సిరాజ్ అండ్ ఎస్ దయల్ మినహాయిస్తే ఎవరు కూడా అంత మంచి రాణించింది లేదు. అల్జర్ జోసెఫ్ మాత్రం చాలా టూ మచ్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యిండు. మరి ఇతని ప్లేస్లో మాత్రం అక్కడ ఖచ్చితంగా మరి రీసీ టోప్లు అయితే తీసుకునే అవకాశం మనకి కనిపిస్తుంది. రీసీ టోప్లు కూడా మరి రీసెంట్గా అక్కడ నెట్స్లో మాత్రం చాలా ప్రాక్టీస్ చేస్తున్నాడు కాబట్టి మరి ఇతనికైతే ఇండికేషన్స్ అయితే వస్తున్నాయి ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ ఉంటాడని. మరి చూడాలి మరి అక్కడ టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. మరి అల్జర్ జోసెఫ్ అయితే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో మరి చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యిండు. ఇక మరోవైపు ఎస్ దయల్ కూడా మరి మంచిగా రానిచ్చిండు. 2 మ్యాచ్లో కూడా లాస్ట్ మ్యాచ్లో కూడా డీసెంట్గా రానిచ్చిండు. మరి పవర్ ప్లే కూడా మంచిగానే స్వింగ్ అయితే దింపుతుండు బోత్ సైడ్స్. ఇక వీళ్ళకు స్పిన్నర్గా మరి అక్కడ మయాంక్ దగ్గర ప్లేస్లో మరి హిమాన్షు శర్మకు ఛాన్స్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే మరి మయాంక్ దగ్గర 2 మ్యాచ్లో కూడా 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. కొంచెం అక్కడ మంచిగా ఎత్తున్నాడు, ఎకనామిక్లో ఎత్తున్నాడు కానీ అక్కడ వికెట్లు అయితే తీయలేకపోతున్నాడు. హిమాన్షు శర్మకి ఇస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది ఛాన్స్ అనేది. ఎందుకంటే మరి లెగ్ స్పిన్నర్ అనేది ఏ టీంకైనా అక్కడ వికెట్ టేకింగ్ ఛాన్స్ అనేది ఇస్తాడు. కాబట్టి మరి హిమాన్షు శర్మకి ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇవి 2 చిన్న చేంజెస్ అయితే చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక వీళ్ళ ఫైనల్గా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మనం అక్కడ ఫ్యాబ్ డు ప్లేసిస్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో కెమెరన్ గ్రీన్, నెంబర్ 4లో రజత్ పతిదర్, నెంబర్ 5లో గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 6లో అనుజ్ రావత్ వికెట్ కీపర్, నెంబర్ 7లో దినేష్ కార్తిక్, నెంబర్ 8లో మైపల్ లోమ్రోల్, నెంబర్ 9లో మయాంక్ దగ్గర హిమాన్షు శర్మ, నెంబర్ 10లో రీసీ టోప్లీ, నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఎస్ఏల్ అయితే బరిలోకి దిగుతారు. ఓవరాల్ చూసుకుంటే మాత్రం చాలా బెటర్ ఉంది అక్కడ రీసీ టోప్లు వచ్చినాక తర్వాత. ఇంకా మాకు అక్కడ బ్యాటింగ్లో మాత్రం పవర్ కావాలనుకుంటే మరి విల్ జాక్స్ను కూడా ఆడ్ చేసే అవకాశం ఉంటుంది. విల్ జాక్స్ అయితే అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా మరి అక్కడ స్టేబుల్ అయితే ఇస్తాడు. కాబట్టి మరి ఇతను కూడా ఆడించే అవకాశం ఉంటుంది. ఇతను రీసెంట్ ఫామ్ కూడా చాలా బెటర్ ఉంది. ఎస్ఏ T20లో మరి 46 బాల్లో 92 కొట్టిండు, 16 బాల్లో 34 కొట్టిండు, 25 బాల్లో 56 కొట్టిండు. ఓవరాల్ మరి చాలా బెటర్ స్ట్రైక్ రేట్తో మరి అక్కడ ఆడిన చెప్పుకోవచ్చు. ఇతనికి ఆడితే మాత్రం అక్కడ రీసీ టోప్లీ ప్లేస్తో మరి ఆకాశ్దీప్ అయితే ఆడే అవకాశం ఉంటుంది. ఆకాశ్దీప్ కూడా మరి రీసెంట్గా ఇండియాకి అయితే డెబ్యూ చేసిండు, మరి ఇండియన్ రైడర్లో ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. ఇతను కూడా మంచి పేస్ ఉంది, మంచి పవర్ ప్లేలో కూడా వికెట్లు తీసే సత్తా ఉంది. కాబట్టి మరి ఇతనికైతే ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. మరి చూడాలి మరి టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇక ఒకవేళ గిట్ట విల్ జాక్స్ ఆడతా గిట్ట మరి ఈ సెనరీలో చూసుకుంటే మరి అక్కడ ఫ్యాబ్ డు ప్లేసిస్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో విల్ జాక్స్ ఆడతాడు, 4లో కెమెరన్ గ్రీన్ ఆడతాడు, 5లో గ్లెన్ మ్యాక్స్వెల్, 6లో అనుజ్ రావత్ ఆడతాడు, 7లో దినేష్ కార్తిక్, 8లో మైపల్ లోమ్రోడ్, 9లో మయాంక్ దగ్గర హిమాన్షు శర్మ, 10లో ఆకాశ్దీప్, 11లో మొహమ్మద్ సిరాజ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఎస్ఐఎల్ అయితే బరిలోకి దిగుతారు. ఒకవేళ గిట్ట విల్ జాక్స్ గిట్ట మాకు కావాలి బ్యాటింగ్లో ఇంకా పవర్ కావాలనుకుంటే ఈ ప్లేయింగ్లో అయితే బరిలోకి దిగే ఛాన్స్ అయితే ఉంది. మరి చూడాలి మరి అక్కడ మరి ఆర్సీబీ ఏ విధంగా మరి స్ట్రాటజీస్ అయితే మెన్షన్ చేస్తుందో. ఇక కేకేఆర్ మీద గెలుచడం మాత్రం కష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేకేఆర్ చాలా డేంజరస్గా కనబడుతుంది. వాళ్ళ టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినా కానీ వాళ్ళ లోయర్ వచ్చి మరి అక్కడ నెంబర్ 8 వాళ్ళకి సాలిడ్ బ్యాటింగ్ అయితే ఉంది. నెంబర్ 8లో రసలు వస్తున్నట్టే మీరు అర్థం చేసుకోవాలి మరి ఎంత విధ్వంసం క్రియేట్ చేస్తాడో. దట్టు మరి అక్కడ చిన్న సమయంలో ఆడుతున్న ఒకటి చాలా విధ్వంసం క్రియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రమన్దీప్ సింగ్, రింకు సింగ్ అండ్ ఆండ్రే రసెల్ మాత్రం చాలా డేంజరస్ ఫామ్లో ఉన్నారు. వాళ్ళు మనం ఫస్ట్ మ్యాచ్లో చూసినాక వాళ్ళు ఏ విధంగా రాణించాలనేది చూడాలి. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా మరి ఆర్సీబీ అయితే మరి వాళ్ళ స్ట్రాటజీస్ అయితే ప్లే చేస్తుందో. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెల్ కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఏ టీం గెలుస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి.